వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాట తీస్తా తోలు తీస్తా అంటే తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు బొత్స. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మెడలు వంచి తీరుతామన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్పై చూపించారు మాజీ మంత్రి బొత్స. భవిష్యత్ గ్యారంటీ అనే బాండ్ పేపర్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు పంచిపెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీలను విస్మరించి మోసం చేశారని ఆరోపించారు. పండించిన పంటలకు కొనే నాదుడు లేదన్నారు. గ్రామాలకు వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు నల్ల బెలూన్లు ఎగరవేశారు. ఇంకా పాపం ఎప్పుడు అధికారం రెండు వర్గాలు మోసపోతాయి. ఒకటి మహిళలు, రెండు రైతులు. రైతులు వచ్చి మోసపోతారు, రైతు మహిళలు మోసపోతాయి. అప్పుడు ముందు చెప్పారు రైతుల రుణమాఫీ అలాగే డాక్టర్ రుణమాఫీ ఆఖరికి వచ్చి బొట్టు పసుపు బాకి అని చెప్పాడు. రైతుకు వచ్చి ఏం చేశారు మనం చూస్తాం. ఇవాళ సంవత్సరం వచ్చారు అక్కడ చెప్పారు 24వ సంవత్సరం అధికారంలోకి వస్తాం, వచ్చే మరుక్షణమే ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పుడు వచ్చేంత ఎండాలు అయింది, 13 నెలలు అవుతుంది. ఏమైంది రైతు ఇస్తున్న రైతు భరోసా కార్యక్రమం ఏదో అన్నదాత సుఖీభావ ఏమైంది? అన్నదాత సుఖీభావ రైతుకి అవసరం లేదా? రైతు మద్దతు అవసరం లేదా? రైతులందరికీ ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా పోటీస్తూ అనుకున్నావు. నువ్వు పంటల పండుగ వచ్చి గిట్టుబాటు ధర ఉండదు, పంటల పండుగ గిట్టుబాటు ధర ఉండదు. ఏదో ఒక పంట అంటే లేదంటే అనుకోవచ్చు. ధాన్యానికి ధాన్యం ఉంటే డబ్బు హడావిడిగా 48 గంటల్లో డబ్బు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నో అయింది, 100 రోజులు అవుతుంది. ఎక్కడి నుంచో డబ్బు ఏమైంది? నీ తాను కార్యక్రమం పండిస్తే మిరపకాయ పండిస్తే మిరపకాయలు కొన్ని నాదులు లేదు, పొగాకు పండిస్తే పొగాకు కొన్ని నాదులు లేడు, మామిడికాయ పండిస్తే దానికి కొన్ని నాదులు లేడు, కోక పండిస్తే దానికి కొన్ని నాదులు లేడు, యాపాక చేస్తే దానికి కొన్ని నాదులు లేడు. ఏమవుతుంది పరిపాలన? రైతుల పరిస్థితి ఏంటి? నీ పరిపాలన ఎప్పుడు రైతు ఇవాళ కాదు కొన్ని పెడతామండి, కొన్ని మనకి అతిథులు వచ్చారు. ఇప్పుడు కూడా మనం భూమి కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము కనుక మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ జగన్